ఐడిటీవీ మన ఉనికి మన వాణి. గత 2-3 రోజుల నుంచి ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. నగరంలో ఎక్కడ చూసినా సరే కేబుల్ వైర్స్, అలాగే టెలిఫోన్ వైర్కి సంబంధించి కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, లేకపోతే టీవీ కేబుల్కి సంబంధించిన వైర్స్ను తొలగించే పనిలో పడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేశారు. టీవీ కేబుల్కి సంబంధించి, అలాగే టెలిఫోన్స్ కేబుల్ సంబంధించి 1 కాదు 2 కాదు, వాళ్ళకి దొరికినట్టుగా కూడా ఒక ఎలక్ట్రికల్ పవర్ సప్లై వైర్స్కి తప్ప కరెంటు స్తంభానికి మరి ఏ ఇతర వైర్స్ ఉన్నా సరే తొలగించాల్సిందే అంటూ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ని తూచా తప్పకుండా పాటించారు. చాలా చక్కగా చేశారు. ఇంతవరకు అయితే బాగానే ఉంది. మరి ప్రజలకు ఇంటర్నెట్ లేకుండా, లేకపోతే కేబుల్ టీవీస్ లేకుండానో, టెలిఫోన్ సౌకర్యాలు లేకుండానో పనిచేసేది ఎలా? ఇది మాత్రం ఆలోచించలేదు ప్రభుత్వం. 2 రోజులైనా 3 రోజులైనా ఇంటర్నెట్ సేవలు లేక, టీవీ కేబుల్స్ పనిచేయక, లేకపోతే టెలిఫోన్ వ్యవస్థ పనిచేయక అవస్థలు పడుతున్నారు. వీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేడు, కంప్లైంట్స్ ఇస్తే తీసుకునేవాడు లేడు. అసలు ఈ కేబుల్స్ అన్ని ఎందుకు తొలగిస్తున్నారు అని అంటారా? గత కొన్ని రోజుల క్రితం వినాయక చవితి నిమజ్జనాలకు సంబంధించి, లేకపోతే అంతకుముందు వినాయక పండుగ ప్రారంభమయ్యే దశలోనో జరిగిన కొన్ని 2-3 ఉత్సవాలలో ఈ విద్యుత్ షాకుకు తగిలి మరణించిన వారిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రమాదాలను అరికట్టే దిశగా కూడా ఒక్కసారిగా మన ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఇన్ని సంవత్సరాల నుంచి కేబులింగ్ వైర్స్ ఏలాడుతున్న కుప్పలు తెప్పలుగా ఎలా పడితే అలా కరెంటు స్తంభాలకి వెళ్ళిపోతున్నా సరే ఒక్కసారిగా నిద్ర లేచినట్టుగా కూడా, ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా కూడా ప్రభుత్వంలో చలనం వచ్చింది. అంతే, ఇక వచ్చిందే తడువు. అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. కేబులింగ్ వ్యవస్థ గురించో, లేకపోతే ఇంటర్నెట్ వ్యవస్థ గురించో, లేకపోతే కనుక టెలిఫోన్ వ్యవస్థ గురించో ప్రజలకి కలిగే ఇబ్బందులు, వాళ్ళకి కలిగే అసౌకర్యాల గురించి చర్చించారో లేదో తెలియదు, కానీ సీఎం ఆదేశాలు ఇచ్చారు తడువుగా. అంతే, ఐఏఎస్ల దగ్గర నుంచి కింద స్థాయి పనిచేసే వరకు కూడా అందరూ వాటి మీద ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కింద స్థాయి అధికారులు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నిజంగా ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం నిద్రపోతుందా, లేకపోతే కనుక ఎలా పనిచేస్తుంది అనేది ఎవరికి అర్థం కాని. జనాలు తిట్టడంలోనూ కోపడంలోనూ తప్పేవి లేదు. అసలు ఇంటర్నెట్ని ఉన్నట్టుండు, లేకపోతే కేబులింగ్ను, లేకపోతే టెలిఫోన్ వ్యవస్థను అలా కట్ చేసి మీ చావు మీరు సావండి. ఎన్ని రోజులకి ఇంటర్నెట్ పనిచేస్తుందో తెలియదు, టెలిఫోన్ వ్యవస్థ ఎప్పటికి పనిచేస్తుందో తెలియదు, కేబులింగ్ వ్యవస్థ ఎప్పటికి వస్తుందో తెలియదు. ప్రజలు ఎలా ఉండాలి, ఎలా బతకాలి? ఈ రోజుల్లో ఇలాంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంటర్నెట్ లేకుండా చాలామంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంటారు. లేకపోతే టెలిఫోన్ కాలనీలోనో ఆ ఏరియాల్లోనో ఇంటర్నెట్ సెంటర్స్ పరిస్థితి ఏంటి? టెలిఫోన్ సేవలకు సంబంధించిన పరిస్థితి ఏంటి? లేకపోతే టీవీ కేబుల్కి సంబంధించినటువంటి ఏమీ అవసరం లేదు. 2-3 చోట్ల జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకున్నారు. నగరం మొత్తం వైర్స్ని కట్ చేసి పడేశారు. ఓకే, మంచిదే, కానీ వాటిని పునరుద్ధరించడం ఎలాగా? వాటికి ముందస్తు సమాచారం కూడా లేకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు కట్ చేసేస్తే ఎట్లా అంటూ కూడా ప్రజలు ఆగ్రహం తిరగబడుతున్న పరిస్థితి. కొన్ని ఏరియాస్లో అయితే కనుక ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన యాజమాన్యాన్ని, అలాగే కేబుల్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. పచ్చి బూతులతో తిడుతూ ఉన్నారనమాట. వచ్చారు, కట్ చేశారు, వెరిపోయారు. ప్రజలు వారి సావు వారు సస్తారని వదిలేసింది ప్రభుత్వము. అది కాదు కదా పరిష్కారం. అసలు ముందు మీరు ఈ కేబుల్స్, ఇంటర్నెట్స్ వాళ్ళకి పరిమితులు ఇచ్చేటప్పుడే నియమాలు, నిబంధనలు పాటిస్తున్నారా? ఒక్కొక్క ఏరియాలో ఎంతెంత కేబులింగ్ని వాడుతున్నారు, ఆ కేబులింగ్ వ్యవస్థ మీ నియమాలకు తగ్గట్టుగానే ఉన్నాయా? కరెంటు పోల్కి ఎంత ఎత్తులో ఈ కేబుల్ వ్యవస్థను నిర్మించాలి అంటూ కూడా ఎవరూ పట్టించుకోరు. అందరికీ పర్మిషన్స్ ఇచ్చేస్తారు. తర్వాత ఇప్పుడు 2-3 ప్రమాదాలు జరగంగానే ఇదోదో ఇప్పుడే కళ్ళు తెరుచుకున్నాం, సమాజాన్ని తీర్చిదిద్దుదాం అంటూ కూడా ఎక్కడ పడితే అక్కడ చాలా కంపెనీస్, చాలా చిన్న ఆఫీసెస్ ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆఫీసెస్లో ఇంటర్నెట్ లేక, కేబులింగ్ లేక, లేకపోతే టెలిఫోన్స్ పనిచేయకనో, ఇంకొక పక్క ఇళ్లల్లో ఉండే వారికి ఈ అసౌకర్యం కలగడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి. ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ చర్యలు, తలాతోకం లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వ చర్యల పట్ల ప్రజలు మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. ఎప్పటికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయో తెలియదు, దాని మీద సమాచారం ఇచ్చేవాళ్లే లేరు, పట్టించుకునే నాదులే లేడు అంటూ కూడా ట్విట్టర్లోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. అసలు మీ చర్యలు దేనికి అర్థం పడుతున్నాయి? ముందస్తు సమాచారం లేకుండానో, హెచ్చరికలు జారీ చేయకుండా
లేదంటే మీరు చేసే పద్ధతి ప్రజల ప్రాణాల కొరకే, కానీ ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టం వచ్చినట్లు కూడా పిచ్చితనంతో ఎక్కడ పడితే అక్కడ కట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా చావాల్సింది ప్రజలు, ఆ కేబుల్ ఆపరేటర్లే. కేబుల్ ఆపరేటర్లకి అన్ని అనుమతులు ఇచ్చింది కూడా ప్రభుత్వాలే కదా. మరి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన తర్వాత వాటిని పాటించాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొన్ని రోజుల్లో అయితే వారం రోజులైనా సరే అక్కడ నో టీవీస్, నో ఇంటర్నెట్, నో టెలిఫోన్స్. సో ఒక్కసారి ఆలోచించండి, ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది కేబులింగ్ వ్యవస్థ అనేది లేకపోతే కనుక. ఒక్కరోజు ఇంటర్నెట్, 1 గంట ఇంటర్నెట్, అంతెందుకు 1 నిమిషం మన ఫోన్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ కనుక స్లోగా ఉంటే 2-3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేస్తాం, లేదంటే కనుక డేటా అయిపోయిందా లేదా చెక్ చేసుకుంటాం. అలాంటిది ఒక వారం రోజుల పాటు నో ఇంటర్నెట్, నో ఛానల్స్, అలాగే నో టెలిఫోన్ వ్యవస్థ. సో ఇది ప్రస్తుతం హైదరాబాదులో ప్రభుత్వం తీసుకున్న తలకమాసిన ఆలోచన వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలంటూ కూడా, తక్షణమే ఇంటర్నెట్ పునరుద్ధరించాలంటూ కూడా ప్రభుత్వం చేసిన ఈ అనాలోచిత పనులకి ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. త్వరలోనే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయంటూ కేబుల్ ఆపరేటర్ చెప్తున్నప్పటికీ కూడా నగరం మొత్తం మీద కొన్ని వేల కలెక్షన్స్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరించాల్సి ఉంది. ఎప్పటికీ ఇంటర్నెట్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇది హైదరాబాదులో కేబుల్ అండ్ ఇంటర్నెట్ లేకుండా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల చిన్న రిపోర్ట్. చూస్తూనే ఉండండి IDTV. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ IDTV ఛానల్.